సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఎటువంటి ఆర్థిక లావాదేవీలను పరిమితికి మించి జరిపితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉందంటారు? సో ఇంతవరకు మనం ఏమనుకున్నాం అంటే, మనం ఏం ట్రాన్సాక్షన్ చేస్తున్నా ఎవరికి తెలుస్తుందిలే, ఎవరు చూస్తారు, అసలు మన ఎంతమంది వేల కోట్లలో మనదేంటి, సో మనకెవరు పంపిస్తారు అనేది ఉంటుందండి. బట్ ఇప్పుడు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నౌ దే ఆర్ యూజింగ్ అ డిఫరెంట్ టూల్స్. ముందులా కాకుండా ఇప్పుడు చాలా డిఫరెంట్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని బాగా యూజ్ చేస్తున్నారు. అండ్ ఇంకా అంటే లైక్ కొన్ని స్టాటిస్టిక్స్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే, మీరు రియల్ ఎస్టేట్లో ఎస్పెషల్లీ మనం బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ప్రాపర్టీస్ చాలా జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే 30 lakhs మించి ప్రాపర్టీలో లావాదేవీలు చేస్తే రిజిస్ట్రార్ నుంచే డైరెక్ట్గా ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెప్పించుకుంటున్నారు. సో వాళ్ళకే డైరెక్ట్ గా ఎవరైతే 30 లక్షల మించి రిజిస్ట్రేషన్స్ చేశారో ఆ లిస్ట్ అంతా తెప్పించుకుంటున్నారు. తెప్పించుకొని ఇక డైరెక్ట్ గా పాన్ నెంబర్ ఉంటుంది, ఇంక ఇమీడియట్ గా వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వెళ్ళిపోతుంది. సో వీళ్ళు ఏదైతే రిజిస్ట్రార్ ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చారో, ఈ పర్టికులర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఈ బయ్యర్స్ సెల్లర్స్, అసలు వీళ్ళు ఇచ్చారా లేదా అక్కడ నుంచి వచ్చింది, కానీ మీరు ఇవ్వలేదు కదా ఇన్ఫర్మేషన్. ఇన్కమ్ ట్యాక్స్ లో మీరు ఎక్కడ చూపించలేదు మీరు ఈ లావాదేవీలు చేశారని. ఇద్దరు క్యాష్లో చేసి ఉండొచ్చు, లేదు అంటే మీరు మామూలుగా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండొచ్చు, బట్ ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చారు. సో అప్పుడు మిస్ మ్యాచ్ అవుతుంది కదా. సో ఇమీడియట్లీ యూ విల్ గెట్ ఏ నోటీస్. ఏంటి, మాకు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే, చాలా మంది స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, డిబెంచర్స్, ఇందులో కూడా ఎవరైతే 10 lakhs కి మించి ఎవరైతే బై చేస్తున్నారో, పర్చేస్ చేస్తున్నారో, ఆ ఇన్ఫర్మేషన్ ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెప్పించుకుంటున్నారండి. 10 లక్షలకు మించి మీరు ఎక్కడైనా ఏదైనా మీరు బాండ్స్, డిబెంచర్స్ ఇలాంటివి ఏవైనా కొంటే మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. సో మీరు ఫైల్ చేసినప్పుడు ఇలాంటివి ఏమైనా మెన్షన్ చేయకపోతే, సో దెన్ ఇట్ విల్ బి అట్రాక్టింగ్ ఏ నోటీస్. దెన్ నెక్స్ట్ వన్ ఏంటంటే, ఫారెన్ కరెన్సీ అండి. ఈ మధ్య మనం చూస్తున్నాగా ఫారెన్ ట్రావెల్స్ చాలా పెరిగింది. సో వెళ్తున్నప్పుడు ట్రావెలర్ చెక్స్ తీసుకుంటున్నారు, మనీ ఇచ్చి ఫారెన్ కరెన్సీని మార్చుకుంటున్నారు. సో ఎవరైతే ఆల్మోస్ట్ 10 lakhs కన్నా అబోవ్ ఇలాంటి ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ జరిగాయో, సో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు తెప్పించుకుంటున్నారండి. అండ్ ఎస్పెషల్లీ క్యాష్ డిపాజిట్స్ అంటే మన వాళ్ళందరికీ కూడా ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇంట్లో ఉన్న క్యాష్ ని కూడా డిపాజిట్ చేసుకోవడం అనేది మనకి చాలా రెగ్యులర్ గా జరుగుతుందండి. సో మీరు అక్కడ క్యాష్ డిపాజిట్ చేసేటప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీరు కరెక్ట్ గా చేయలేకపోతే, దాని మీద ఇంకా ట్యాక్సెస్ ఏమి పే చేయకపోతే, ఇమీడియట్లీగా ఒక 10 lakhs అబోవ్ ఎవరెవరైతే క్యాష్ డిపాజిట్లు చేస్తున్నారో వాళ్ళ, అంటే బ్యాంక్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా బ్యాంక్స్కే ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఎవరెవరైతే ఈ వన్ ఫైనాన్షియల్ ఇయర్లో, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 10 లక్షలకు మించి డిపాజిట్లు ఎవరెవరైతే చేయించారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్యాంక్స్ నుంచి, కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి కూడా అండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెప్పించుకుంటున్నారు, స్క్రూటినీ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ యూ విల్ అట్రాక్ట్ దీస్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్కి మీకు నోటీసెస్ వచ్చే అవకాశం ఉంటుందండి. బట్ డోంట్ వరీ, మీరు ఏం చేయాలి అంటే వాటికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని చెప్పడమో, లేకపోతే దానికి తగ్గట్టుగా మీరు ట్యాక్స్లు కానీ పే చేసినట్లయితే సరిపోతుందండి. బట్ డెఫినెట్లీ దెర్ విల్ బీ ఏ హ్యూజ్ పెనాల్టీస్ ఉంటాయి. సో జాగ్రత్తగా మీరు ఈ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఇన్ ఆల్ దీస్ పారామీటర్స్లో ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటంటే, అందరూ చాలా మంది డౌట్ అడుగుతున్నారండి, మేడం మీరు చాలా కాంప్లికేటెడ్గా చెప్తున్నారు, ఓల్డ్ది సెలెక్ట్ చేసుకోవాలా, ఈ న్యూది సెలెక్ట్ చేసుకోవాలా అనేది. సో చాలా సింపుల్ అండి. అందరూ హ్యాపీగా న్యూ ట్యాక్స్ రిజీమ్ని మీరు సెలెక్ట్ చేసేసుకోండి, ప్రాబ్లమే లేదు. ఎందుకంటే అప్ టు 7,50,000 అంటే స్టాండర్డ్ డిడక్షన్స్తో కలిపితే 7,50,000 వరకు నో ట్యాక్స్. కాబట్టి అందరూ న్యూ ట్యాక్స్ రిజీమ్కి వెళ్ళండి. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉంటుందండి, మేడం నాకు 2,50,000 వరకు డిడక్షన్స్ ఉన్నాయి. 2,50,000 అంటే 1,50,000 ఏటీసీ, ఏటీడీ ఏమో మనకి హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత ఎన్పిఎస్ ఒక 50,000. సో ఇది మనకి 2,50,000. సో మీరు 2,50,000తో మీరు తీసుకున్నా సరే స్టిల్ మీకు న్యూ ట్యాక్స్ రిజీమే మీకు బెనిఫిషియల్గా ఉంటుందండి. ఐదర్ మీరు 15 lakhs ట్యాక్స్ రిజీమ్ అంటే ఇన్కమ్లో ఉన్న, 25 lakhs రిజీమ్లో ఉన్న, మీరు 2,50,000 ఎగ్జంప్షన్స్ ఉన్నా సరే మీకు న్యూ ట్యాక్స్ రిజీమే మీకు కొంచెం బెనిఫిషియల్గా అనిపిస్తుందండి. నౌ ద క్వశ్చన్ కమ్స్, మేడం మరి ఎవరికి ఈ ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ అనేది ఉపయోగపడుతుందంటే, ఎవరికైతే హోమ్ లోన్ ఉంటుందో,
వాళ్ళకి 2 lakhs ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళు దాదాపుగా 4,50,000 వరకు చూపించుకోవచ్చు. అంటే 1,50,000 ఏటీసీ, ఏటీడీ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 50,000, ఇంకొక 50,000 ఎన్పిఎస్ అండ్ 2 lakhs అండర్ సెక్షన్ 24B ఇంట్రెస్ట్ ఇన్కమ్. అంటే టోటల్గా 4,50,000 కానీ మీకు ఎగ్జంప్షన్స్ చూపించుకునే ఆ కెపాసిటీ, క్యాపబిలిటీ ఇన్సిడెంటల్గా ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్లీగా మీరు ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్నే చూస్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద సింప్లెస్ట్ వే అండి. బట్ నేను చెప్పాను కదా, మనం చెప్తున్నాం కదా అని ట్యాక్స్ కోసం అయితే మీరు కొత్తగా ఏమీ చేయకండి. దట్ షుడ్ బి అన్ ఇన్సిడెంటల్ అండి. అంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, ఒక హోమ్ లోన్ తీసుకుంటే మీరు ఇవి ఎగ్జంప్షన్స్ తీసుకోవాలి. కానీ అసలు ఎగ్జంప్షన్ కోసం అని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదండి. ప్లీజ్ డోంట్ డూ దట్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ జస్ట్ టు టేక్ ద ఎగ్జంప్షన్స్ అండ్ డిడక్షన్స్ తీసుకోవడానికి అయితే మాత్రం ఇవేమీ చేయకండి. ఇవన్నీ ఇన్సిడెంటల్గా ఉంటే మాత్రం నేను చెప్పినట్లుగా అందరూ న్యూ ట్యాక్స్ రిజీమ్లో ఉండండి. ఎవరికైతే 4,50,000 వస్తుందో వాళ్ళు న్యూ ట్యాక్స్ రిజీమ్లోకి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.